ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, 2014 టైంకి కిరణ్ కుమార్ రెడ్డి దిగిపోయే టైంకి మిగతా ఎంపీలకి మంత్రి పదవులు ఇచ్చారు, కేంద్ర మంత్రి పదవులు. కావూరి సాంబశివరావు, పురంధేశ్వరి, వీళ్ళందరికీ ఆంధ్ర ఎంపీలకి ఇచ్చి రాయపాటికి మంత్రి పదవి ఇవ్వకుండా దానికి బదులుగా పోలవరాన్ని అప్పచెప్పారు ట్రాన్స్ట్రాయ్ వాళ్ళ కంపెనీకి. కిరణ్ కుమార్ రెడ్డి దిగిపోయి ఉంది ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం అతనితో ఇప్పించింది. ఎంతకి ఫైనల్ బడ్జెట్ 16,500 కోట్లకు అప్రూవ్ చేసి 16,500 కోట్లు తర్వాత జాతీయ ప్రాజెక్ట్ కింద అనౌన్స్ చేసేసి దిగిపోయింది అది. ఆ జాతీయ ప్రాజెక్ట్ కింద తీసుకున్నప్పుడు ఆ 16,500 కోట్లు కేంద్రం వేస్తుంది కదా, ఈ డబ్బులకు ప్రాబ్లం లేదు పోవాయి అని చెప్పారు అన్నమాట. ఈయనకి 1,000 కోట్లు వస్తున్నాయి కదా అని ఈయన కూడా సమైక్యాంధ్ర నుంచి పక్కెళ్ళిపోయి రాష్ట్ర విభజనకు ఒప్పుకున్నారు. ఎంపీలను ఒప్పుకోవడానికి ఆ రోజున పదవులో పైసలో అరేంజ్ చేసింది సెంట్రల్ రాష్ట్ర విభజనకి. ఇది ఆనాడు జరిగినటువంటి సీన్. ఇప్పుడు సీన్ కట్ చేస్తే తాజాగా జరిగింది ఏంటిది, ఇక్కడ కీలకమైనటువంటిది 16,000 చంద్రబాబు గారు వచ్చారు అధికారంలోకి. రాగానే ఏమన్నారు, అది భారీగా ఖర్చు పెట్టేస్తున్నారు, అది దుర్మార్గం అని చెప్తా, అంతకంటే తక్కువకి వచ్చే వాళ్ళు ఉన్నా చేశారని కాంగ్రెస్ని తిడతా నవయుగాకి 14,500 కోట్లకి ఇచ్చారు దాన్ని. గుర్తుందా కాంట్రాక్ట్? 14,500, 2,000 కోట్లు మిగిల్చినటువంటి దార్శనిక